వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆత్మగౌరవం, అధికారం, ఐక్యత కోసం జరుగుతున్న బీసీ మహాగర్జన. సో అదే వేదికపై నేనున్న మనం వేదిక చూస్తుంటే అన్ని కులాలకు సంబంధించిన దేవతలకు సంబంధించిన ఫొటోస్ అండ్ దాంతోపాటు కృష్ణుడి జాంబవతి కళ్యాణానికి సంబంధించిన ఒక వేదిక సిద్ధమవుతుంది. అండ్ దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు కూడా ఈ సభ జరగబోతుంది. లక్షలాది మంది కూడా ఈ సభ వేదికకి అండ్ సభా వేదికల నుంచి ఏం పిలుపునిస్తారో అని ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే సభ ప్రాంగణానికి తరలి వస్తున్నారు. ఒక్కసారి సాయంత్రం జరిగే కార్యక్రమాల గురించి అండ్ ఈ సభ ఎజెండా గురించి మనం తెలుసుకుందాం. సో సభ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రామచంద్ర యాదవ్ గారి నోటి నుంచి పిలుపు వస్తుందా, బీసీ గర్జన గురించి ఎప్పుడు పాల్గొనాలా, ఏం చెప్తారా అనేది. సో ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మధ్యాహ్నం. ఈరోజు మంగళగిరి వేదికగా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న ప్రాంగణంలో బీసీ సింహగర్జన రామచంద్ర యాదవ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న తీరు యావత్ తెలుగు 2 రాష్ట్రాలు కూడా బీసీల్లో ఒక రకమైన నూతన చైతన్యం, ఉత్సాహాన్ని ప్రేరేపిస్తూ జరుగుతుంది. ఈ రోజున మన బీసీ సింహగర్జన జరిగే ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు కూడా ఏ ఒక్క కార్యక్రమంలోని కూడా ఇక్కడికి విచ్చేసిన మన సైనికులు ఎవరైతే ఉంటారో, రథసారథులు ఎవరైతే ఉన్నారో, ఈ బీసీ సింహగర్జనలో పాల్గొనడానికి వచ్చే ప్రతి బీసీ సోదరులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బీసీ సింహగర్జనతో ఒక చారిత్రాత్మకమైన ఘటన రామచంద్ర యాదవ్ గారు ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మరి ఏ రంగం ద్వారా గల రాజకీయంగా, అతి ముఖ్యంగా రాజకీయంగా ఈ యొక్క వ్యక్తి శక్తులను అన్నిటిని అడ్డుకుని ఈ త్వరలో ఈ యొక్క సింహగర్జన ద్వారా మొత్తం యావత్ భారతదేశ చరిత్రలోనే కనీ వినగని రీతిలో బీసీ సింహగర్జన అనేది నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో జరుగుతుంది. కాబట్టి లక్షలాదిగా తరలి వస్తున్నారని స్వచ్ఛందంగా మాకు తెలిసింది. అదేవిధంగా మేమంతా కూడా సంసిగ్ధమై ఉన్నాం. అన్నింటినీ కూడా ఏర్పాట్లు అవి కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఎంతమంది వచ్చినా వారందరికీ కూడా సరైన ఏర్పాటు అని చేస్తున్నాం. దానికి తగ్గ టీం అంతా కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ నుంచి వచ్చారు పెద్దలు, అలాగే ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, శ్రీకాకుళం నుంచి, నెల్లూరు నుంచి, అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారని మాకు తెలియపరచడం జరిగింది. ముఖ్య అతిథులు అంటే మన అధ్యక్షులు వారు రామచంద్ర యాదవ్ గారే ఈ యొక్క ముఖ్య అతిథి. ఎందుకంటే వారే ఈ యొక్క అణగారిన వర్గాలకు అభ్యుదయవాదిగా, రాబోయే తరాలకు ఒక అండగా నిలబడుతున్నారు. కాబట్టి వారే మా రథసారథులుగా మేమంతా భావిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా ఈరోజు రామచంద్రయ్య గారు ఆహ్వానించే వాళ్ళు ఎవరు అంటే బీపీ మండల్ గారి మనవడు సూరజ్ మండల్ గారిని ఈ బీసీలందరికీ ఆ బిల్లు పెట్టడానికి, ఆ 42% రావడానికి ట్రై చేసినటువంటి, 2 సార్లు ముఖ్యమంత్రి కావడానికి వదిలేసుకున్న కర్పూరి ఠాగూర్ లాంటి బీహార్ రాష్ట్రం లాంటి ముఖ్యమంత్రి పదవిని కూడా చేయించినటువంటి బీపీ మండల్ గారి మనవడు సూరజ్ మండల్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదే మాదిరిగా జార్ఖండ్ నుంచి, వేరే నార్త్ నుంచి చాలామంది బీసీ నాయకులు వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి నాకు చాలామంది పేర్లు తెలీదు, చాలామంది వస్తున్నారు. అదే మాదిరిగా రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరి కోసం తలపెట్టిన ఈ కార్యక్రమం తర్వాత రాజకీయాల్లో పెను సంచలనం జరుగుతుంది. అదే మాదిరిగా రామచంద్ర యాదవ్ గారు, పూలే గారు, అంబేద్కర్ గారు, ఆ తరువాత నాయకుడు రామచంద్ర యాదవ్ గారుని ఈ ప్రజలు అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం కూడా గుర్తిస్తుందనేసి మేమందరం ప్రగాఢంగా నమ్ముకుంటున్నాం. ఎందుకంటే బీసీల కోసం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామచంద్ర యాదవ్ గారే. పూలే గారు అప్పుడెప్పుడో కష్టపడ్డారు, మనకు తెలియదు. అంబేద్కర్ గారు ఎప్పుడో రాశారు చట్టాలు, మనం పుట్టలేదు. కానీ మన కళ్ళ ముందు కనిపించిన మనలో ఎదిగిన నాయకుడైనటువంటి మన రామచంద్ర యాదవ్ గారు
రాబోయే రోజుల్లో ఒక పూలే, ఒక అంబేద్కర్ లాగా రామచంద్రయ్య గారికి దేవుడు ఎప్పుడు 100 సంవత్సరాలు ఆయుష్యాలను కోరుకుంటున్నాం. ఆ తర్వాత కూడా అతను ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పటికీ నిలబడిపోతుంది. ఇంకా పెద్దలకు అవకాశం ఇవ్వండి. సో తెలంగాణలో బీసీ పరిస్థితి ఏంటి అని, దాంతోపాటు రిజర్వేషన్ పైన ఒక నిప్పు రాజుకుంది. సో మళ్ళీ తెలంగాణ సంబంధించిన వ్యక్తిగా మీరు ఈ సభకి అటెండ్ అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నల్లమల్ల అడవుల నుంచి ఒక గుంటనక్క వచ్చింది. ఆ గుంటనక్క ఈ యొక్క తెలంగాణలో జనగణన ప్రకారంగా 42% రిజర్వేషన్లు ఇస్తానన్నది. తర్వాత పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేయించుకున్న తర్వాత మాతోటి కాదు అని చేతులు ఎత్తేసి ఇది ఈ యొక్క 42% రిజర్వేషన్ని సుప్రీంకోర్టుకి, కేంద్ర ప్రభుత్వంకి ఒప్పజెప్పింది. ఈ గుంట నక్కకి ఇంకొక పెద్ద నక్క ఉన్నది, అది ఈ రాష్ట్రంలో ఉన్నది. వీళ్ళిద్దరూ గురు శిష్యులు, ఒకడిని తీయరాదు, ఇంకొకడిని పెట్టరాదు. కాబట్టి ఈ యొక్క మా యొక్క బీసీల యొక్క సింహగర్జన దేనికి జరుగుతుంది అంటే మా యొక్క పిల్లల, మా యొక్క తరాల, వాళ్ళ యొక్క విద్య, వైద్య, ఉపాధి కోసం, వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఒకే ఒక్క మగాడు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీల సింహగర్జన ఇక్కడ జరుగుతుంది. మేము 1947 సంవత్సరం నుంచి, స్వాతంత్రం నుంచి బ్రిటిష్ వాడి కంటే దారుణంగా ఈ యొక్క నల్ల దొరలు అంటే మన ఇండియన్ దొరలు, కొన్ని అగ్రకుల నాయకులు, బ్రాహ్మణ వాదికులు మొత్తం కూడా మా యొక్క కాళ్ళు, చేతులు, ఉపాధిని, విద్యని, వైద్యాన్ని మొత్తం విరిచేసి మమ్మల్ని అడక తినే వాళ్ళలాగా, మమ్మల్ని ఒక ఓటు బ్యాంకుకి మాత్రమే పరిమితం చేసిన వాళ్ళకి ఒకే ఒక చెప్పు దెబ్బ ఈ యొక్క బీసీల యొక్క సింహగర్జన. ఈ యొక్క బీసీల యొక్క సింహగర్జన కేవలం ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశంలో ఒక కొత్త మలుపు, ఒక కొత్త జీవము, కొత్త చైతన్యాన్ని తీసుకొని వస్తుంది. మొత్తం కూడా వీళ్ళని సన్నేసి, వీళ్ళని పక్కకి జరిపేసి మా యొక్క బీసీల రాజ్యం ఏర్పాటు చేసుకుంటాం. ఇది తథ్యం. ప్రతి ఒక్క బీసీలకి నేను అందరికీ కూడా ఒకే ఒక పిలుపునిస్తున్నా. భారతదేశం కాదు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు, మీరు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు, మీరు ఇప్పటి వరకు అగ్ర పార్టీలైనటువంటి ఏదో కాంగ్రెసో, బీఆర్ఎస్ఓ, టీఆర్ఎస్ఓ, లేకపోతే తెలుగుదేశం యొక్క సంకలలో దూరి వాళ్ళ యొక్క ఇది బిచ్చం వేసేటటువంటి చిల్లర నాణాలకి ఆశపడి మీరు బీసీలకి నష్టం చేస్తున్నారు. ఈ నష్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక నుండి ప్రతి ఒక్క బీసీ బిడ్డ బోడే రామచంద్ర యాదవ్ని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనం అంతరాత్మ సాక్షిగా, మన దేవతల సాక్షిగా, మన కుల దేవతల సాక్షిగా ఒక నిర్ణయము, ఒక శపథము తీసుకోవాల్సి ఉన్నది. అదే బీసీ ఓటుని మేము వేరే వాళ్ళకి వెయ్యం. మా యొక్క బీసీ నాయకులకే మేము ఓటుని అమ్ముకోము అనే ఒక ప్రతిజ్ఞ కూడా ఈ యొక్క సభా ప్రాంగణంలో చేయటం జరుగుతుంది. బీసీ బలం, బీసీ ఐక్యత, సో ఈ సభ నుంచి మరి కాసేపట్లో తెలియదు ఎట్లాంటి ప్రభావం పడనుంది ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలపై? అవును, ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వివక్షత చూపుతూ రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా బీసీలను తొక్కివేయబడుతూ, నెట్టివేయబడుతూ, కనీసం ఎక్కడ కూడా ఆర్థికంగా బలపడని విధంగా వీళ్ళని మార్చేస్తూ, ఎన్నో విధాలుగా మోసం చేస్తూ, అధికారాన్ని చేజిక్కొని పూర్తిగా వీళ్ళు బలపడడానికి మాత్రమే రాజకీయాన్ని వాడుకుంటూ బీసీలందరినీ కూడా కనుమరుగు చేసేస్తున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న కంప్లీట్ బీసీ, ఎస్ఎస్టీ మైనారిటీలందరూ కూడా అనాథలుగా మారిపోయిన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని గడుపుతున్న ఈ టైంలో మాకు ఎప్పటికైనా ఒక నాయకుడు రాకపోతాడా, మాకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒక నాయకుడు రాకపోతాడా అని ఎదురు చూసే టైంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నేనుండానంటూ పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా నాకెందుకు లేని మొహం చాటేస్తున్న టైంలో నేనున్నాను ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడుగా అంటూ తన సత్తా ఏమో నిరూపిస్తున్నారు. అదేవిధంగా ఇది ఒక్కటే పోరాటమే కాదు,
రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీలను ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరినీ కూడా ఒక వేదికకి తీసుకొచ్చి వీళ్ళలో చైతన్యం కలిగజేసి ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం తీసుకురావాలనే లక్ష్యంతో ఈరోజు రామచంద్ర యాదవ్ గారు ఈ బీసీ సింహగర్జన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు అనేకమైన కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇక్కడ ఈ సభను ఎలాగైనా సరే అడ్డుకోవాలని నానా కుట్రలు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అందుకు వాడుకొని అదే పనిగా న్యాయ వ్యవస్థలను కూడా ఏదైనా చేయగలగాలన్న ప్రయత్నాలు చేస్తే కూడా ఈరోజు మా వైపు న్యాయస్థానం నిలబడి మాకు ఈరోజు ఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళేమో ఈరోజు ఈ బీసీలందరూ గుర్తించారు వాళ్ళ నిజ స్వరూపం ఏందో అదే చెప్తారే నక్కతోలు కప్పుకున్న మేకలు వీళ్ళంతా కనీసం ఏ రోజు కూడా బీసీల మీద ప్రేమ చూపుతున్నారే కానీ నిజమైన ప్రేమేమో ఈరోజు బయటపడింది వీళ్ళు. కాబట్టి ఏదైనా సరే ఈ రాష్ట్రంలో 2029లో బీసీల శకం మొదలవుతుంది, బహుజన రాజ్యాధికారం స్థాపించబడుతుంది. ఇది 100% ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇక్కడ చేరుకొని ప్రతి ఒక్కరూ ఈ సభ మాది, ఈ సభ ఆత్మగౌరవం కోసం, ఈ సభ మా భవిష్యత్తు కోసం, ఈ మా పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆర్థికంగా ఈరోజు రేపటి రోజుల్లో మనం బాగుపడాలంటే ఖచ్చితంగా ఈరోజు బీసీలందరూ ఒక్క చోట చేరి మా చైతన్యాన్ని నిరూపించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి లక్షలాదిగా ఈరోజు కథలొస్తున్నారు. ఎవరు చూసినా ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక తిరుగుబాటు మొదలైంది, స్వతంత్ర పోరాటం మొదలైంది, ఇది బీసీల శకం మొదలవుతుందనే ఉద్దేశంతో లక్షలాది కథలొస్తున్నారు. కాబట్టి ఈ సభని బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది. ఎన్ని లక్షల మంది వచ్చినా ప్రతి ఒక్కరికి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా మొదలు 10-11 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. ఆ తర్వాత వెంటనే ఏదేదైతే మన చెప్పిన విధంగా మన శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణంతో మొదలవుతుంది. 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6 గంటల వరకు సభ జరుగుతుంది. కాబట్టి ఈ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈసారి ఆలోచించాలి. ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం ఎప్పుడైతే సాధిస్తామో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో కూడా నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బీసీల రిజర్వేషన్ ఓటు బ్యాంక్ తప్ప రిజర్వేషన్ల వరకు ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించారు? కేవలం పొలిటికల్ డ్రామాలు, ఎజెండాలు. మీరు గమనించినట్లయితే మీరు చెప్పింది అక్షర సత్యం. ఈ వేదిక ఒక్కసారి గమనించినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరుగని రీతిలో ఒక సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా మహనీయుల చిత్రాలు మీరు గమనించవచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రాజకీయ పార్టీల పెద్దలు వారి యొక్క స్పాన్సర్లు ఫోటోలు పెట్టుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపిన చరిత్ర మనం చూసిండొచ్చు. కానీ మహనీయులు ఎవరైతే బహుజన రాజ్యానికి సమతా సమాజానికి స్థాపకులుగా వ్యవహరించారు చరిత్రలో, ఆ చరిత్ర మరవకుండా ఆ మహనీయుల ఫోటోల స్ఫూర్తితోనే ఈ సభ యొక్క చారిత్రక నేపథ్యం, భవిష్యత్తు యొక్క అంచనా కూడా మనం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ సోదరులు కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. బహుజన రాజ్యాధికారం దిశగా ఈ సభ ప్రయాణం చేస్తుంది. అందుకు బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్లో నాంది పలికిందని మేము భావిస్తున్నాం. ఓకే, ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే చరిత్రలో 1993 సంవత్సరంలో బీసీలు తిరుపతిలో ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేసి మురళీధరరావు కమిషన్ సిఫార్సులు ఎన్టీఆర్ ప్రభుత్వం చేయకపోతే మీ గద్దె దించుతామని పెద్ద ఎత్తున ఒక సభను ఏర్పాటు చేస్తే ఆ సభకు భయపడి ఆ ఎన్టీ రామారావు దిగువచ్చి మురళీధరరావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తూ ఆ రోజున 42% రిజర్వేషన్ని అమలు చేస్తే కుయుక్తులతో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రిజర్వేషన్ రద్దు చేశారు. ఆనాటి నుండి ఈ నేటి వరకు బీసీ రిజర్వేషన్లు ఎవ్వరూ కూడా మాట్లాడిన పాపాన పోలేదు, దాన్ని చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. బీసీ రిజర్వేషన్ల పైన ఈరోజు అసెంబ్లీలో ఏమాత్రం చర్చ రానియకుండా, బీసీ రక్షణ చట్టం మీద చర్చ చేయకుండా కేవలం ఈ సభకు వచ్చే బీసీలను మభ్యపెట్టడానికి చిన్న చిన్న పత్రికా ప్రకటనలు ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టాలని చూశారు. ఏది కూడా మోసపోయే ప్రసక్తి లేదు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే దిశగానే ఈ పోరాటం ముందుకు సాగుతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.